హాయ్ హలో వెల్కమ్ టు శశిరామ్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. మీల్ మేకర్ ఎగ్తో స్నాక్ ఐటమ్ అండి. పిల్లలకి చాలా మంచిగా హెల్తీగా వేరే ఏవి ఇవ్వకుండా గోబీలు అవి ఇవి అడుగుతుంటారు కదా, అలా కాకుండా పిల్లలకి ఇలా చేసి పెడితే హాయిగా హెల్తీగా తింటారండి పిల్లలు. ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికోసం ఒక కప్పు మీల్ మేకరు, 2 ఎగ్గులు, ఒక 2 చిన్న టమోటాలు, 2 ఆనియన్స్, పచ్చిమిర్చి చీరింది, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా లేదంటే చాట్ మసాలా అవసరమవుతుందండి. ఇంతే. దీంతో శుభ్రంగా మనం ఇంట్లోనే హెల్తీగా చేసేయచ్చండి. చూడండి, మీల్ మేకర్ ఒక కప్పు తీసుకున్నాను. దాన్ని వేడి నీళ్ళలో వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలండి. వేడి నీళ్ళలో నానితే అవి మెత్తబడతాయి. మెత్తబడిన తర్వాత వాటిని పిసికేసి మొత్తం మనం నేను చెప్పే ఐటెం తయారు చేసుకోవచ్చండి. అలా వేసేసి పక్కకు పెట్టేసుకుందాం. వేడి నీళ్ళలో వేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆ 2 ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటిని బీట్ చేసేసి అందులో కొద్దిగా పెప్పరు, కొద్దిగా సాల్ట్, మిరియాల పొడి కొద్దిగా వేస్తే కారం కారంగా బాగుంటుందండి. అది తగిలితే నోటికి. ఆ కచ్చపచ్చ దంచాను అది వేసేసి తగినంత ఉప్పు వేసి మొత్తం అంతా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసేసుకొని ఈ నానిపోయినటువంటి చూసారా, మెత్తగా నానిపోయాయి కదా, వీటిని బాగా గట్టిగా వాటర్ అంతా పోయేలాగా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత ఒక పాన్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసి దాంట్లో కాసింత ఆయిల్ పోసుకోవాలండి. మనం తగినంత ఆయిల్, కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. తర్వాత ఎక్కువ అంటే కొద్దిగా వేసేదానికంటే అడుగంటకుండా మనము ఈ మిశ్రమం అంతా కూడా స్టవ్ మీద వెలిగించిన ప్యాన్లో వేసేస్తామండి. కొద్దిగా వేసుకున్నాను. ఆయిల్ అంతా అలా స్ప్రెడ్ చేసేసి హీట్ ఎక్కాక మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఎగ్ దాంట్లో ఇవన్నీ కూడా మీల్ మేకర్స్ అన్నీ కూడా వేసేసి బాగా కలిపేసేయాలండి. కలిపేసి ఈ మిశ్రమం అంతా కూడా మనం పెన్నం మీద వేసుకోవాలి, ప్యాన్లో వేసుకోవాలండి. అంతే. వేసేసుకున్నాక వేడైపోయింది. ఒక పక్కకే పడిందండి, కానీ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి. మొత్తం అంతా కూడా మిక్స్ సరిగా వేసేసుకుంటే సరిపోతుంది. వేసుకొని కొద్దిసేపు కలపకండి, కలపొద్దు. అలా అలా అంతా కూడా కొద్దిగా బాగా వేడయ్యాక అంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి. దాన్ని చేసిన తర్వాత కొద్దిగా ఒకవైపు కాలిపోయిన తర్వాత తిప్పి ఇంకో వైపుకి మార్చండి ఫ్రెండ్స్. ఇంకో వైపుకి తిప్పి వేస్తే బాగుంటుంది. తిప్పి వేసిన తర్వాత అక్కడ కూడా కొద్దిగా కాలిన తర్వాత వాటిని అదే మనం దాంతో చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలండి. విడిపోతాయండి అన్నీ కూడా. విడిగొట్టేసేసి మొత్తం అన్నీ కూడా పక్కకు పెట్టుకోవాలి మనం. కొద్దిసేపు అంతా కాగిన తర్వాత చూసారా, అన్నీ కూడా అలా చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి కదా. ఈ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ మనం ఇంకో ప్రాసెస్ ఉందండి. చిన్నది తొందరగా చేసేయచ్చు, పిల్లలకి హెల్తీగా ఇవ్వచ్చు, బయట ఫుడ్స్కి అవాయిడ్ చేయొచ్చు. పిల్లలు ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది. మనకు మీల్ మేకర్ మంచిదే, సోయా ఉంటుంది కాబట్టి మంచిదే, ఎగ్ మంచిదే పిల్లలకి. కాబట్టి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇంతకుముందు, ఆ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా వేసేయడమే. ఆయిల్ వేడెక్కాక మనం కొద్దిగా ఆయిల్ వేడవుతుంది కదండి. ఇంతకు పిల్లలకి మాత్రం చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ఎందుకంటే బయటవేవి కొని ఇవ్వకుండా ఈవినింగ్ మనం ఇంట్లోనే చేసి పెట్టామంటే బాగుంటుందండి. ఇందులో ముందుగా జీలకర్ర, ఆవాలు వేసాను. జీలకర్ర కాదండి, సాజీర వేసాను. 2 ఇలాచి వేసాను. పచ్చిమిర్చి అండి, చీరి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కూడా వేసేసి కొద్దిగా అలా మిక్స్ చేసేసి ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసేయండి. ఇది చపాతీలోకి కానీ రోటీ, రైస్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి పెట్టండి, కొత్తగా ఉంటుంది, తినడానికి కూడా ఇష్టపడతారు. కొద్దిగా సాల్ట్ అప్పుడు కలుపుకున్నాం కదా ఎగ్లో, మళ్ళీ ఇప్పుడు కూడా తగినంత వేసుకోవాలండి. పైన గ్రేవీ లాగా వస్తుంది కదా. అలా కొద్దిగా పసుపు వేసేద్దాం. వేసేసి కలుపుదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అంతా వేస్తూ ఉన్నాను. ఈ మిశ్రమం అంతా కూడా బాగా ఆనియన్స్కి పట్టే విధంగా అడుగంటుకోకుండా శుభ్రంగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఇందులో టమోటాలండి, పెద్దదైతే ఒకటి తీసుకోవచ్చు, చిన్న చిన్న టమోటాలు ఉండే 2 టమోటాస్ తీసుకోవచ్చండి. టమోటా కూడా మిక్సీలో కూడా వేసుకొని ప్యూరీ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్.
తర్వాత నేను కారం వేసాను, తగినంత కారము. ఎందుకంటే పెప్పర్ పౌడర్ వేసినాం కాబట్టి కారం పిల్లల కోసం అయితే కొద్దిగా తక్కువగానే వేయాలి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి కూడా వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అంతా కూడా బాగా మిక్స్ చేసేసి అవసరమైతే కొద్దిగా వాటర్ పోసేసి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేసినామంటే అంతా కూడా మగ్గిపోతుంది. చిల్లీ సాస్ అండి. చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో చిల్లీ సాస్ ఉన్నా కూడా, సోయా సాస్ ఉన్నా ఇంట్లో ఉంటే, అవైలబిలిటీలో ఉంటే కొద్దిగా వేయండి, ఎక్కువ వద్దు. కొద్దిగా వాటర్ పోసేసి కాసేపు మూత పెట్టేసి అలా ఉడికించుకున్న తర్వాత గ్రేవీ మొత్తం దగ్గరికి పడుతుంది కదా, అప్పుడు మనం ముందుగా మేతి వేస్తున్నానండి. కసూరి మేతి కాస్త అలా వేసాను. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ సోయా ఎగ్ బాల్స్ని ఇందులో వేసేసి కలిపి పిల్లలకి కలర్ఫుల్గా ఇంకా ఏదైనా క్రియేటివిటీ ఉంటే చేసేసి పిల్లలకి అందిస్తే చక్కగా తింటారు. ఉట్టివే తినేస్తారు. లేదు అంటే చపాతీతో ఇవ్వండి, చాలా హెల్దీ బాగుంటుంది. లేదు అంటే రైస్లో కలిపి పెట్టండి ఫ్రెండ్స్. మనం పిల్లల కోసం ఏదైనా కూడా ఈ కాలం హెల్దీగానే తయారు చేయాలి కదా. చూసారా ఎలా తయారైపోయిందో. కొద్దిసేపు కలిపేసి మగ్గించుకుంటే సూపర్ టేస్టీ స్నాక్ అండి. అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.